హాయ్ ఫ్రెండ్స్, ఫుల్ డీటెయిల్స్లో ఈరోజు టాపిక్ ఏంటంటే ప్లాస్టిక్ ఫ్రీ జూలై. ఇది ఏ మంత్ అంటే మీరు జూలై అంటారు, కానీ నేను ప్లాస్టిక్ ఫ్రీ జూలై అంటా. ప్లాస్టిక్ ఫ్రీ జూలై అంటే జస్ట్ సే నో టు ప్లాస్టిక్. ఇది ఒక గ్లోబల్ మూవ్మెంట్. ప్లాస్టిక్ పొల్యూషన్ని తగ్గించడానికి వరల్డ్ వైడ్గా చేస్తున్నారు. ఈ గ్లోబల్ మూవ్మెంట్లో 13,000 ఆర్గనైజేషన్స్ అండ్ చాలామంది ప్రజలు పాల్గొంటున్నారు. ఈ ఐడియా 2011లో ఆస్ట్రేలియాలో రెబెకా ప్రిన్స్ రూజ్ స్టార్ట్ చేశారు. ఈమె ప్లాస్టిక్ ఫ్రీ ఫౌండేషన్కి ఫౌండర్. అసలు ప్లాస్టిక్కి ఎందుకు నో చెప్పాలి? ప్లాస్టిక్ మట్టిలో కలవడానికి 1000 సంవత్సరాలు పడుతుంది. దానివల్ల సాయిల్ అండ్ గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవుతాయి. మనం ప్లాస్టిక్ బ్యాగ్స్ ఫుడ్ పడేయడం వల్ల యానిమల్స్ వాటిని ఫుడ్ అనుకొని ప్లాస్టిక్ని కూడా తినేస్తున్నాయి. దానివల్ల అవి చనిపోతున్నాయి. ప్లాస్టిక్ వేస్ట్ ఎక్కువ అయ్యి చెరువుల్లో, సముద్రంలో పడేస్తున్నాం. దానివల్ల మెరైన్ లైఫ్ అండ్ వాళ్ళ ఎకోసిస్టమ్ దెబ్బతింటుంది. ఈ నో ప్లాస్టిక్ విషయంలో ఇండియా 2022లో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ రూల్ 2021 ప్రకారం 19 కేటగిరీస్లో ప్లాస్టిక్ని బ్యాన్ చేసింది. సో ప్లాస్టిక్ వల్ల ఎంత నష్టం అవసరం అంటారా? సే నో టు ప్లాస్టిక్, సేవ్ యానిమల్స్, సేవ్ ఎర్త్. థ్యాంక్ యూ.